హలో, నా పేరు వచ్చేసి డాక్టర్ సంతోష్ రెడ్డి. నేను CEO టియాన్ IIT హైదరాబాద్. టియాన్ స్టాండ్స్ ఫర్ టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ అండ్ ఆటోనమస్ నావిగేషన్. సో మేము ఈ హబ్లో ఆటోనమస్ డ్రోన్స్, ఆటోనమస్ వెహికల్స్ పైన వర్క్ చేస్తున్నాము. అరౌండ్ 2.5 years బ్యాక్ మా IIT హైదరాబాద్లో IIT హైదరాబాద్ మెయిన్ గేట్ నుంచి హాస్టల్ సర్కిల్ వరకు 2 వెహికల్స్ని ఆటోనమస్గా రన్ చేస్తున్నాము. ఇప్పటి వరకు ఒక 25,000 kilometers ఆటోనమస్గా డ్రైవ్ చేశాము. అలానే ఇండియాలో మల్టిపుల్ లొకేషన్స్లో ఈ వెహికల్స్ని డిప్లాయ్ చేశాము. ప్రస్తుతానికి ఒక 15,000+ మెంబర్స్ ఈ వెహికల్లో ఎక్స్పీరియన్స్ అయ్యారు. వీఆర్ గెటింగ్ ఏ గుడ్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ దెమ్. ఈరోజు ఇక్కడ ఇన్నోవేషన్ డేలో టెక్నాలజీ మేము లైన్ మినిస్ట్రీస్కి లైక్ ధర్మేంద్ర ప్రధాన్ సార్కి, అలానే IT మినిస్టర్ తెలంగాణ శ్రీధర్ బాబు గారికి, అలానే AP సెక్రటేరియట్లో ఒక 1 month ఈ వెహికల్ని మేము అక్కడ డిప్లాయ్ చేసి యూస్ కేసెస్ కింద చూపించాము. ఇప్పుడు డిఫరెంట్ గవర్నమెంట్ ఎంటిటీస్ తోటి, లైన్ మినిస్ట్రీస్ తోటి డిస్కస్ చేస్తున్నాము ఈ వెహికల్స్ని డిప్లాయ్ చేయడానికి. ఈరోజు ఇక్కడ ఉన్న ఇన్నోవేషన్ డేలో మేము ఒక ఎయిర్ కార్గో డ్రోన్ని డెమాన్స్ట్రేట్ చేస్తున్నాము. ఇట్ కెన్ లిఫ్ట్ అప్ టు 200 kg వరకు లిఫ్ట్ చేయగలుగుతుంది. ఈ డ్రోన్ ప్రస్తుతానికి డిసాస్టర్ మేనేజ్మెంట్లో కానీ, ఇల్లి టెరెన్ ప్లేసెస్లో కానీ మెటీరియల్ మూవ్మెంట్కి చాలా ఈజీగా యూజ్ అవుతుంది. ప్రస్తుతానికి చూసుకుంటే ఇల్లి టెరెన్ ప్లేసెస్లో మెటీరియల్ ఒక పాయింట్ A టు పాయింట్ B మూవ్ చేయాలి అంటే గ్రౌండ్ వెహికల్స్లో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు మూమెంట్కి. సో ఇది మనం ఈజీగా మూవ్ చేయొచ్చు. అలానే ముందుకెళ్తూ ఉంటే మేము ఇంకా ఎయిర్ కార్గో, ఎయిర్ ట్యాక్సీ, ఎయిర్ అంబులెన్స్ పైన కూడా వర్క్ చేస్తున్నాము. మా దగ్గర ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రోన్స్ ఉన్నాయి. లైక్ పేలోడ్ డ్రాపింగ్ డ్రోన్, కాలా డ్రోన్ ఫర్ సర్వైలెన్స్, వీ హ్యావ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ డ్రోన్స్, షాడో డ్రోన్, ఇవన్నీ ఉన్నాయన్నమాట. అగ్రికల్చర్ ఆస్పెక్ట్స్లో కూడా వర్క్ చేస్తున్నాం. కార్గో పర్పస్ మాత్రం లిఫ్ట్ చేయగలుగుతుంది అనమాట. టెస్టింగ్ అంతా జరిగిపోయింది. దీన్ని మన గవర్నమెంట్ అప్రూవల్స్ కోసం వెయిట్ చేస్తున్నాము. వారు అప్రూవల్ ఇచ్చిన తర్వాత దీన్ని ప్రణాళిక మనం రూపొందించి దీన్ని డైరెక్ట్గా టెస్టింగ్ చేయొచ్చు. సో ఇది మీకు కంట్రోల్ టవరు, తర్వాత ADGC కంట్రోల్ అప్రూవల్స్ గవర్నమెంట్ నుంచి, ఈ 2 మనకి వచ్చేసిన తర్వాత దీన్ని మనం ప్రణాళికని శాంపుల్ టెస్టింగ్ మనం ట్రయల్ చేసేయచ్చు. అంటే మనిషి లేకుండా ఇప్పుడు దానికి పైలట్ లేకుండా ప్రయాణం చేయొచ్చు కదా, ఎట్లా సాధ్యం? పైలట్ లేకుండా అంటే ఇది మీకు గ్రౌండ్ కంట్రోల్ టవర్ నుంచి అంత కంట్రోల్ అవుతుంది కాబట్టి ఇది మీరు ఎట్లా ట్యాక్సీ సర్వీస్ బుక్ చేస్తారో అలాగే మీకు ఒక కంట్రోల్ టవర్ నుంచి మీకు ఒక యాప్ మాధ్యమం ద్వారా దీన్ని బుక్ చేస్తారు. మీకు డెస్టినేషన్ ఎక్కడి నుంచి మీరు ఎక్కడికి వెళ్తున్నారు అనేది ఆ వివరాలు దాంట్లో పూర్తిగా ఉంటాయి. కాబట్టి దీంట్లో మీకు ఎంత దూరము, ఎంత టైం అనేది మీకు క్లియర్గా వచ్చేస్తుంది. అదే తరహా మీకు ఎంత టైంలో మీకు ఇది అవుతుందో అనేది కూడా మీకు తెలిసిపోతుంది. సో దీంట్లో మీకు ఇంకొక విషయం ఏంటంటే మీరు కూర్చొని ఆలోచించకుండా మీరు మీ పనులు కూడా చేసుకోవచ్చు. అలాగే మీరు మాధ్యమం ట్రావెల్ టైం అనేది తక్కువైపోతుంది. ఇప్పుడు మామూలుగా ఇది ఎంత దూరం వరకు దీని రేంజ్ ఉంటుంది? ఇప్పుడు మనం 60 to 120 kilometers అనుకుంటున్నాము. ముందు టెక్నాలజీ పెరిగితే దీన్ని ఒక 150 to 350 kilometers కూడా వెళ్ళొచ్చు. 120 kilometerల రేంజ్ని ఎన్ని నిమిషాలలో వెళ్ళొచ్చు? మనము ఇది గంటకి 60 to 120 kilometers స్పీడ్ అయితే దీన్ని నిర్ధారితమైంది. ఇంకా ఆ స్పీడ్ కానీ మనం పెంచగలిగితే ఇంకా దీన్ని ఒక 20 to 25 నిమిషాల్లో మీరు వెళ్ళిపోవచ్చు, పూర్తిగా ప్రయాణం చేసేయచ్చు. హైట్ రేంజ్ ఏమన్నా? అది ఇంకా మన దగ్గర నుంచి అప్రూవల్స్ గవర్నమెంట్ మనకి డిసైడ్ చేయాలి ఎంత అని. ఒకసారి ఆ డీటెయిల్స్ మనకు వచ్చిన తర్వాత మనం దాని గురించి మాట్లాడగలుగుతాం. ఓకే, థ్యాంక్ యూ. ఎంతమంది అంటే IIT వాళ్ళు? IITలో ముఖ్యంగా 5 డిపార్ట్మెంట్స్ పనిచేసినాయి. దీంట్లో బాడీ డిజైన్ అనేది మన డిజైన్ డిపార్ట్మెంట్ చేసింది. ఎలక్ట్రానిక్స్ అని ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ చేసింది. తర్వాత దీంట్లో ఉండే కాప్టర్స్ టెస్టింగ్ విభాగం అనే ఒక డిపార్ట్మెంట్ ఉంది. ఆ టెస్టింగ్, దీనిపైన ఏరోడ్రోమ్ టెస్టింగ్ కూడా వారు చేసి మనకి అప్రూవల్స్ ఇచ్చారు. దానివల్ల ఇది కంప్లీట్గా పూర్తిగా ఫుల్ ప్రూఫ్గా టెస్టింగ్ అయితే జరిగిపోయింది. మనం ఏంటంటే దీన్ని తొందరగా మనము ఇది మన హైదరాబాద్ మార్కెట్లో చూడాలని మా కోరిక. దేశంలో ఇటువంటి ఎవరైనా తయారు చేసి, ముఖ్యంగా మన దేశంలో ఇంకా ఇప్పటి వరకు రాలేదు. కొన్ని స్టార్టప్స్ మాత్రం ఈ మాధ్యమాల్లో ఉన్నాయి. IIT దీంట్లో మొదటి తరహాగా ఉంది. దాన్ని మనం ఎంత తొందరగా తీసుకొస్తే IIT ప్రయత్నం చేస్తుందని నేను అనుకుంటున్నాను. ఉన్నది వచ్చేసి టియాన్ అంటే టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ అండ్ ఆటోనమస్ నావిగేషన్. మనం మెయిన్గా ఆటోనమస్ నావిగేషన్ పైన వర్క్ చేస్తాము. సో మనం వచ్చేసి ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది ఒక వెహికల్. ఇట్ ఈస్ ఆటోనమస్ వెహికల్ అంటే డ్రైవర్ లేకుండా ప్రయాణం చేస్తుంది. ఇది వచ్చేసి 2023 ఆగస్ట్లో IIT క్యాంపస్లో డిప్లాయ్ చేసాం. ఇప్పటివరకు అరౌండ్ 20,000+ kilometers రన్ అయింది. అరౌండ్ 15,000 మంది ప్యాసింజర్లు ఎక్స్పీరియన్స్ చేశారు. అరౌండ్ 95% గుడ్ ఎక్స్పీరియన్స్తోని. సో అలాగే మనం డ్రోన్స్ పైన కూడా వర్క్ చేస్తున్నాము. లైక్ హెవీ పేలోడ్ డ్రోన్స్ లైక్ ఎయిర్ ట్యాక్సీ, ఎయిర్ అంబులెన్స్, లాజిస్టిక్స్ ట్రాన్స్పోర్ట్. ఎలా అంటే హిల్ స్టేషన్ ఉన్నాయనుకో, అక్కడికి అరౌండ్ 100 kgs, 150 kgs మెటీరియల్ ట్రాన్స్పోర్ట్ చేయడానికి, అలాగే ఆర్మీ వాళ్ళకు ఫుడ్ ట్రాన్స్పోర్ట్ చేయడానికి, లేదా ఫ్లడ్స్ వచ్చినప్పుడు రెస్క్యూ చేయడానికి, రెస్క్యూ ఆపరేషన్స్కి కూడా ఉపయోగపడేలా డ్రోన్స్ తయారు చేస్తున్నాం మనం.
దీంట్లో ప్రస్తుతం ఆరుగురు వరకు వెళ్ళవచ్చు. అలాగే మనకి ఇంకో వెహికల్ ఉంది, దాంట్లో 14 పర్సన్స్ వరకు వెళ్ళిపోవచ్చు. ఎన్ని కిలోమీటర్ వస్తుంది? ఇది వచ్చేసి రోజు ఒక 14 రౌండ్లు వేస్తుంది మన క్యాంపస్లో. మన క్యాంపస్ వచ్చేసి 6 కిలోమీటర్స్ ఉంటుంది, అలాగా 14 రౌండ్లు వేస్తుంది రోజు. దీంట్లో లైడార్ టెక్నాలజీ వాడుతున్నాం. సపరేట్గా అంటే అరౌండ్ వెళ్తుందండి ఒక 40 కిలోమీటర్స్ వరకు. స్పీడ్ 14 కిలోమీటర్స్ పర్ అవర్. ఇంకా అరౌండ్ డైలీ ఒక 2 వెహికల్స్ రన్ అవుతుంటాయి క్యాంపస్లో. ఒకటి హాస్టల్ సర్కిల్ నుంచి మెయిన్ గేట్కి, మెయిన్ గేట్ నుంచి వెళ్ళి హాస్టల్ సర్కిల్కి 2 వెహికల్స్ రన్ అవుతుంటాయి ఆల్టర్నేటివ్గా. హై రేంజ్లో అంటే ఇంకా వర్క్ నడుస్తుందండి లోపల ఇన్బిల్ట్ వీకెండ్. అది ఇదే వెహికల్, ఇలా వెహికల్లే మేము డిప్లాయ్ చేసాం వాళ్ళ కోసం. సో ఏపీ సెక్రటరీలో, వైజాగ్ డొంకియాల్లో, లబాసన దీంట్లో డిప్లాయ్ చేసాం. సో వాళ్ళు మంచి ఎక్స్పీరియన్స్ షేర్ చేశారు. సో వాళ్ళు కూడా ఫర్దర్గా తీసుకెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నారు సెక్రటరీలో కానీ అలా. మన ప్రధాన్ అలాగే మన ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు కూడా ఎక్స్పీరియన్స్ చేశారు. వాళ్ళు కూడా ఫర్దర్ డిస్కషన్స్ కోసం చూస్తా అని చెప్పారు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.